కౌటిల్య అర్థశాస్త్రంలో అధ్యాయం 15లో ప్రకరణము 33 దాని తెలుసుకోవాలి. కోష్టాగారాధ్యక్షుడు సీత, రాష్ట్రము, క్రయమము, పరివర్తకము, ప్రాముఖ్యకము, సంహితక, అన్యజాతము, వ్యయ ప్రత్యయము, ఉపస్థానము వీటిని ఎరిగి ఉండవలను. సీతాధ్యక్షుడు తెచ్చు వివిధములకు ధాన్యములు సీత పిండకరము సమిష్టి గల చెల్లింపబడిన పన్ను. 6వ వంతు పన్ను. సేనా భక్తము సైనిక ఖర్చులకై చెల్లింపబడినది. బలి, కప్పము, కరము, పన్ను, ఉత్సంగము, శుభ సమయములలో రాజునకు ఇచ్చు కానుకలు, పార్శ్వము, మామూలు పన్నులపై విధింపబడు రుసుము, పరిహీనకము, నష్టపరిహేరకము చెల్లింపబడుతున్నది. ఔపాయనకము, కానుకలు, కౌష్టేయకము, చెరువులు, వనములు మొదలగు వాటి నుండి లభించు ఆదాయము ఇవి రాష్ట్రములకు సంబంధించిన ఆయములు. ధాన్యముల ఖరీదు, కోసి వినియోగము, రుణములు వసూలు ఇవి క్రయమునకు సంబంధించినవి. వివిధమైన ధాన్యములను ధరలను బట్టి వినయము చేయుట పరివర్తకం. ఇతరుల నుండి ధాన్యములను యాచించుట, ప్రాముఖ్యతము ఉద్దేశముతో వాటిని తీసుకొనుటకు ఆపమిత్యకము. దంచుట, పప్పులు చేయుట, వేయించుట, మద్యములు తయారు చేయుట, పిండి విసురుట మొదలైన పనులను ఆయా వృత్తుల వలన జీవించు వారి చేత చేయించుట. గానుగను ఆడు తేలిక వాండ్రు చేత గానుగను ఆడించుట, చెరకు నుండి రసమును తీయించుట ఈ బాపత పనులు సంహితకకు సంబంధించినవి. పోగొట్టుకున్నది, మరచిపోయినది మొదలైనవి అన్యజాతమునకు సంబంధించినవి. సైన్యమును తగ్గించుట వలన లభించిన ఆయము, వ్యాధి కారణము, మధ్యలో విరమింపబడిన కార్యముల నుండి లభించిన ఆయము ఇవి వ్యయ ప్రత్యయకమును సంబంధించినవి. తులామానములలోని వ్యత్యాసము, హస్తపూరణము, జ్ఞానపురాశిలలో మిగులు, వ్యాధి, పశ్చాశితము, ప్రార్జితము ఇవి ఉపసానమునకు సంబంధించినవి. జ్ఞానములు, కొవ్వు పదార్థములు, క్షారములు, లవణములు వీటిలో ధాన్యముల గురించి నిబంధనలు వ్యవసాయ దక్ష ప్రకరణమును వివరించుచున్నాము. వెన్న, నూనె, వస, ఎముకలలోని క్రొవ్వు ఇవి క్రొవ్వు పదార్థములు. కషాయము, బెల్లము, తెల్లగా చేయబడిన చక్కెర, కలకండ చక్కెర ఇవి కార వర్గములోనివి. సైంధవ లవణము, సముద్ర లవణము, వీడక్షారము, సూర్యకారము, సంవత్సరముల పరల ఉప్పు ఇవి లవణముల వర్గములోనివి. తేనె, ద్రాక్షరసము మధు వర్గములోనివి. చెరుకు రసము, బెల్లము, తేనె, తీయని కషాయము, జంబు రసము, వసపండు రసము వీటిలో ఒకదానిని మేష ఋషంపుల కషాయముతో కలిపి 1 నెల గాని 6 నెలలు గాని సంవత్సరము గాని గడిచిన తర్వాత ఛిద్దించడము. ఊర్వారకము, చెరుకుగడ, మామిడి పండు, ఉసిరిక అనువానితో కలియో కలపకయో ఉంచిన ఎడల మధ్యవర్గములోని పదార్థములు ఏర్పడును. చింతపండు, కలిపి పండు, మామిడి పండు, దానిమ్మ, ఉసిరిక, మాది ఫలము, రేగు, గంగరేగు, సౌవీరకము, పరుషకము మొదలైనవి అమ్ల ఫల వర్గములోనివి. పెరుగు, పులిసిన గంజి మొదలైనవి ద్రవామ్ల వర్గములోనివి. పిప్పలి, మిరియాలు, అల్లము, జాజి, నేలవేము, తెల్ల ఆవాలు, ధనియాలు, చోరకము, దవనము, మరువము, సిగ్లుగాండము మొదలైనవి
వర్గంలోనివి. ఎండిన చేపలు, ఎండిన మాంసము, కందమూలం